నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పుల్లయ్యవ్వారం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకానొకప్పుడు పుల్లయ్య అనే ఒక తెలివి తక్కువ వాడు ఉండేవాడు. ఒక రాత్రి వాడు పడుకుని ఉండగా తల్లిదండ్రులు మాట్లాడుకోవడం నిద్ర పట్టని అతడి చెవిన పడింది. రేపు ఉదయము మన పుల్లయ్యని వేమవరం పంపుదాం అని తండ్రి తల్లితో అనడం వాడు విన్నాడు. తన తండ్రి చెప్పేదాకా ఎందుకు ఆగాలని వాడు నిద్రపట్టని కారణంగా లేచి వేమవరం బయలుదేరి వెళ్ళి ఉదయానికల్లా తిరిగి వచ్చేశాడు. ఉదయం తండ్రి వాడిని పిలిచి, పుల్లయ్య, నువ్వు ఒకసారి వేమవరం వెళ్ళి రావాలి అన్నాడు. వాడు తన ప్రయోజకత్వాన్ని తండ్రి మెచ్చుకుంటాడని హుషారుగా, నాకు తెలుసు మీరు వెళ్ళమంటారని, అందుకే రాత్రే వెళ్ళి వచ్చేశా అన్నాడు. దానితో అతడి తండ్రి ఎందుకు వెళ్ళినట్లు అన్నాడు. ఏమో, ఎందుకు వెళ్ళాలో మీరు చెప్తేగా, అమ్మతో వేమవరం వెళ్ళాలని చెప్పారు అన్నాడు వాడు. ఈ కథను బట్టి పుల్లయ్యవ్వారం అనే సామెత వాడుకలోకి వచ్చింది. పుల్లయ్య వేమవరం వెళ్ళినట్లు అనే దానికి వ్యవహారంలో వచ్చిన క్లుప్త రూపం ఇది. ఎవరైనా ఒక పనిని అపసవ్యంగా చేసినప్పుడు ఈ సామెత పేర్కొంటారు. సమాప్తం.